వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. ఈనాటి స్పెషల్ డిస్కషన్లో ప్రధానంగా నిన్న సుప్రీంకోర్టు ఏదైతే ఎలక్టోరల్ బాండ్స్కు సంబంధించి ఒక సంచలన తీర్పును వెలువరించింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా కొంత చర్చకు దారితీశాయని చెప్పుకోవాలి. దాంతోపాటు ఏదైతే కొన్ని కంపెనీల ద్వారా లావాదేవీలు అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వడం, రాజకీయ పార్టీలకు ఫండ్స్ను ఇవ్వడం, ఇవన్నీ కూడా క్విట్ ప్రో కిందకే వస్తాయని కూడా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు అయితే చేసింది. ఇదే అంశాలకు సంబంధించి ముందుగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు. వారితో మాట్లాడి మిగిలిన అంశాల గురించి కూడా డిస్కస్ చేద్దాం తర్వాత. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్, సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు వెలువరించిందో చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ అంశం పట్ల. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి దీని వెనక అసలు ఏం జరిగింది అనేది ఒకసారి. అంటే సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చాలా క్లియర్గా ఉన్నాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగ మౌలిక సూత్రాలకి, అదే సందర్భంలో బ్రిటిష్ ఇండియాలో చేసుకున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఆదాయ పన్ను చట్టానికి, ఈ రెండింటికి విరుద్ధంగా, ఈ రెండు సూత్రాలకి విరుద్ధంగా ఉంది. అదే సందర్భంలో 2005లో వచ్చినటువంటి సమాచార హక్కు చట్టానికి, ఆ సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. రెండో పక్క ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉండేటటువంటి ప్రతి ఓటర్కి ఉండే సమాన హక్కు అనే దాన్ని కూడా విరుద్ధంగా ఉంది అని చెప్పి ప్రధానంగా చర్చ వచ్చింది. అయితే సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఒక వ్యాఖ్య చేసింది, క్విడ్ ప్రోకోకి అవకాశం ఉంది అని. అసలు క్విడ్ ప్రోకో ఒక పక్కన పెడితే, క్విడ్ ప్రోకో కాకుండా రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు కార్పొరేట్ సంస్థల్ని, వ్యక్తులని బెదిరించి కూడా వసూలు చేసినటువంటి దాఖలా కొన్ని ఉన్నాయి. దానికి సంబంధించి మన దగ్గరికి ఒక సమాచారం కూడా వచ్చింది. ఇప్పుడు ఏడీఆర్ వేసినటువంటి పిటిషన్లో తీర్పు సందర్భంగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు నేపథ్యంలో ఒక బాధితులు మనని కాంటాక్ట్ చేశారు. అంటే ఒక విషయం చెప్పాలంటే 13 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ పార్టీ ఆయనని బెదిరించి వసూలు చేసింది అనేది క్లియర్. ఆయన మీద అక్రమ కేసులు పెట్టి, ఆ కార్పొరేట్ కంపెనీ మీద, ఆయన మీద వ్యక్తిగతంగా అక్రమ కేసులు పెట్టి, అక్రమ కేసులు అని ఎందుకంటున్నానంటే కేసుల ఆధారంగానే కేసులు చుట్టూ తిప్పే, కేసుల్ని బెదిరి బూచిగా చూపించే తీసుకున్నటువంటి పరిస్థితి. ఆ విజువల్ కూడా మన దగ్గర ఉంది. దానికి సంబంధించినటువంటి 13 కోట్లకి సంబంధించినటువంటి, ఒకసారి పీసీఆర్ ఆ విజువల్ ప్లే చేయండి. 13 కోట్లకి సంబంధించినటువంటి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎస్బీఐ ద్వారా ఆయన కొనుగోలు చేసి టీఆర్ఎస్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అంటే టీఆర్ఎస్ ఎన్కాస్ట్ ఇప్పుడు ఈరోజు ఎందుకు ఆయన బయటకు వచ్చారు అంటే, ఒక పక్కగా రాష్ట్రంలో అధికారం మారటం, మరోపక్క సుప్రీంకోర్టు ఇటువంటి కీలకమైన తీర్పు వెలువరించడం. ఈ నేపథ్యంలో ఆయన బయటకు వచ్చారు. ఆయన పూర్తి స్థాయిలో మీడియా ముందు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే మొత్తం 2022-23 సంవత్సరంలో 529 కోట్లు టీఆర్ఎస్ పార్టీకి బాండ్స్ రూపంలో వచ్చినాయి. ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో వచ్చినాయి. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ విషయంలో, ఈ ఎలక్ట్రల్ బాండ్స్లో 13 కోట్లు ఈయన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే మొత్తం మీద ఆయనని బెదిరించడానికి, ఆయనని ఇబ్బందులు పెట్టడానికి, ఆయన మీద అక్రమ కేసులు పెట్టడానికి సూత్రంగా ఒక కమిషనర్, ఒక పోలీస్ శాఖలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక కమిషనర్, అదే సందర్భంలో రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఒక మంత్రి, వీళ్ళందరూ కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులకు భంగమే కాకుండా, అంటే వ్యక్తుల కంటే కంపెనీలు బలమైనవి అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది. కంపెనీలుగా తాము చేసేటటువంటి వ్యాపారాలని వివిధ దశల్లో ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల యొక్క ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు కంపెనీలు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి, ట్రాఫిక్ క్లియరెన్స్ నుంచి, ప్రతి శాఖ నుంచి కూడా ఇబ్బంది ఉంటుంది. వీటన్నిటి నేపథ్యంలో ప్రభుత్వం ఇంటిగ్రేట్ చేసి, వీటన్నిటిని కలిపి ఒక టీం లాగా ఫామ్ చేసి, అప్పటి కమిషనర్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో, ఆ ఆపరేషన్ ఆయన ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంది. ఇబ్బంది పెట్టిన క్రమంలో ఆయన 13 కోట్లు బాండ్స్ తీసుకున్నారు. ఆ 13 కోట్ల బాండ్స్కి సంబంధించినటువంటి ఇప్పుడు మనం ప్లే చేస్తున్నటువంటి విజువల్స్ క్లియర్గా ఉంది, చూస్తున్నాము. ఆ 13 కోట్ల బాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా టీఆర్ఎస్ ఖాతాకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి
తీర్పులో వీటిని పూర్తిగా బహిర్గతం చేసి వెబ్సైట్ లో పెట్టాలని కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో పెట్టాలి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. నిజంగా ఆదేశాలు కనుక వస్తే ఇప్పుడు ఈ రకమైనటువంటి బాధితులు ఎంతమంది బయటకు వస్తారు? కేవలం ఒక బాధితుడు దగ్గరే 13 కోట్లు అన్నట్లుగా 500 కోట్లకు పైగా 529 కోట్లు 529 కోట్లు ఇలాంటి బాధితులు ఎంతమంది ఉన్నారు? దీని వెనక ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ పని అంతా ఎవరు చేశారు? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అక్రమ కేసులు పెట్టారు? ఇవన్నీ బయటకు వస్తాయి. బయటికి రావాలి అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఫర్మ్గా ఉండాలి ఈ విషయంలో. అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇంత భారీగా నగదు రావటం, ఎలక్టరల్ బాండ్స్ రావటం, ఎలక్టరల్ బాండ్స్కి సంబంధించినటువంటి ఆచరణ ఈ రకంగా ఉండటం, దీన్ని ఇదొక కేస్ స్టడీగా తీసుకొని ఆలోచిస్తే 13 కోట్లకి సంబంధించినటువంటి వేధింపులే ఇంత ఇబ్బందికరంగా ఉంటే ఇంకా మిగతా 529 కోట్ల మిగతా వాటి పరిస్థితి ఏంటనేది చూడాలి. ఇక్కడే కాదు, ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీకే ఎలక్టరల్ బాండ్స్ ఎక్కువ ఎందుకు వస్తాయి అనేటువంటి చర్చ ఒకటి బాగా విస్తృతంగా జరగాల్సిన. ఇక్కడ ఒక అంశం, ఒక విధంగా చాలా మంది బాధితులు అవుతున్నారు. మరికొన్ని కంపెనీలు లేకపోతే మరికొంతమంది వ్యక్తులు మాత్రం ఈ విధంగా ఫండ్స్ ఇచ్చి వాళ్ళ స్వలాభాలకి ప్రభుత్వాలను అంటే రెండు భాగాలు. ఒకటి క్విడ్ పోకో, అంటే నిన్న మన ఇదే సబ్జెక్ట్ మీద ఒక ఓటమి 100 తప్పులు సిరీస్లో భాగంగా డిస్కషన్ చేస్తే దాంట్లో పాల్గొన్న ఒక మాజీ ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆయన ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఒక పక్కన ఈ రకమైనటువంటి వేధింపులు ఉన్నాయి, రెండో పక్కన ఆ వేధింపుల సబ్జెక్టు నాకు డిబేట్ జరిగే సమయానికి తెలియదు. అయితే ఒకవేళ తెలిస్తే దీన్ని కూడా దాంట్లో ఇంక్లూడ్ చేసేవాళ్ళం. కానీ ఒక పక్కన వేధింపులు సబ్జెక్ట్ ఇట్లా వస్తుంటే మేమేదో సహజంగా మాట్లాడుతున్నప్పుడు 2 రకాల భావాలు కనిపించినాయి. వేధింపులతోటి జరిగినటువంటి యాక్టివిటీస్ని ఒకటి ప్రశ్నించాం. రెండో పక్కన ఈ క్విడ్ ప్రోకోకు సంబంధించినటువంటి ఆయన దగ్గర ఉన్నటువంటి సమాచారం ప్రకారం హైటెక్ సిటీలో 15 ఎకరాల ల్యాండ్ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ఫార్మా కంపెనీ, ఆ ఫార్మా కంపెనీ అధినేత ఒక రాజ్యాంగ పదవి కూడా పొందారు ఈ మధ్యకాలంలో, ఒక సభలో ప్రాతినిధ్యం కూడా పొందారు. ఆయన కూడా భారీగా దీనికి సంబంధించిన నిధులు ఇచ్చినట్లుగా ఆయనకు ఉన్నటువంటి అనుమానం, మన ప్రొఫెసర్ గారి అనుమానం. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి సమగ్రమైనటువంటి క్లారిటీ రావాలి. అదే సందర్భంలో వ్యక్తులని, కంపెనీలని ఇలా బెదిరించి పనిచేసినటువంటి అధికారులని, ఉన్నతాధికారులు ఎవరైనా సరే వాళ్ళని కఠినంగా వాళ్ళ పట్ల ఉండాలి, వాళ్ళ మీద క్రమశిక్షణా చర్యలు ఇనిషియేట్ అవ్వాలి అని చెప్పి సహజంగానే ఆ రకమైనటువంటి ఇనిషియేషన్ జరిగితే మాత్రమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటి బాధితులకి, అదే సందర్భంలో గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలకి, గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ రకమైనటువంటి బెదిరింపుల కలెక్షన్స్కి వీటన్నిటికీ పరిష్కారం చూపినట్టుగా అవుతుంది. దీనికి సంబంధించి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కావచ్చు, లేకపోతే చాలా మంది లాయర్స్ కూడా గత అనేక రోజులుగా ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక తీర్పు రావాల్సిందే అంటూ కూడా సుప్రీంకోర్టులో గతంలో కూడా కొన్ని దాఖలు చేశారు పిటిషన్లు. ఇప్పుడు ఫైనల్ గా దీనికి సంబంధించి అందరూ ఏకగ్రీవంగా తీర్పిచ్చినటువంటి తరుణం 5 జడ్జిలు ఏకగ్రీవంగా తీర్పిచ్చారు. ఫుల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఇదే ఫైనల్. అయితే దీని మీద మళ్ళీ కేంద్ర ప్రభుత్వం దీని మీద రివిజన్ వేయటం, లేదా రివిజన్కి ప్రొవిజన్ లేదు, కానీ కేంద్ర ప్రభుత్వం దీని విషయంలో చట్ట సవరణ చేసి మళ్ళీ తీసుకొచ్చే అవకాశాలు వీటన్నిటిని చేయకుండా సుప్రీంకోర్టు తీర్పుని గౌరవించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరించాలి. కేంద్ర ప్రభుత్వం కంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ బాధితుల సంఖ్య క్లియర్గా కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ విషయానికి వచ్చేసరికి సెకండ్ వెల్తీ పార్టీగా, దేశంలోనే 2వ అతిపెద్ద ఆర్థికంగా బలమైన పార్టీగా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఎదగటం వెనక ఈ రకమైనటువంటి బెదిరింపులు, ఈ రకమైనటువంటి వసూళ్లు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక విషయం, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి వీటికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరిగే అవకాశం ఉందని గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఇటువంటి వాటిని ఖచ్చితంగా వెలికి తీసినప్పుడు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రజలకి ఒక భరోసా ఇవ్వగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది. తెలంగాణ సమాజానికి ఒక రకమైనటువంటి భరోసా ఇవ్వగలిగే పరిస్థితి ఉంటుంది. రెండోది, ఇటువంటి వాటికి పాల్పడిన వాళ్ళని
ఖచ్చితంగా ఎండగట్టేటటువంటి అవకాశాన్ని ఎక్కడా వదలకుండా బీఆర్ఎస్ ఉండాల్సినటువంటి అవసరం అయితే బీఆర్ఎస్ పార్టీని ఎండగట్టే అవకాశం, అదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తో పాటు బీఆర్ఎస్కి సహకరించిన అధికారులు ఎండగట్టేటువంటి అవకాశాన్ని కాంగ్రెస్ ఎక్కడ వదలకుండా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మొదటిగా ఒక స్టెప్ తీసుకొని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటికి రావడం అయితే ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇటువంటి బాధితులందరూ కూడా అంటే ఒకరు ఎలాగో బయటకు వచ్చారనే ధైర్యంతో మిగిలిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది. అంటే ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం అక్రమ కేసులు పెట్టారు, ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఈ వసూళ్లు చేశారు, ఈ వసూళ్లకు వెనక ఉన్నటువంటి సూత్రధారు ఎవరు, వీటిని కూడా బయటికి తేవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ 13 కోట్లతోటి ఆగదు, మొత్తం 520 ఒక్క సంవత్సరంలో వచ్చినటువంటి 529 కోట్లు, దాంట్లో క్విడ్ ప్రోకో ద్వారా ఎంత వచ్చింది, అదే సందర్భంలో బెదిరింపుల ద్వారా ఎంత వచ్చింది, వీటన్నిటినీ కనుక క్లియర్గా చూస్తే భవిష్యత్తులో మరోసారి ఇటువంటి పొరపాట్లు జరగకుండా అంటే ఒక రాజకీయ క్లారిటీ ఉండేటటువంటి వ్యవస్థ మీద ఒక నమ్మకం కలిగించాల్సినటువంటి పరిస్థితి ఉంది విజయ్. మొత్తానికి ఏదైతే ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఈ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఇది ప్రతి ఒక్కరూ కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. మరొకటి న్యాయ వ్యవస్థల పైన ప్రజలకు లేకపోతే దేశ పౌరులందరికీ కూడా ఒక సరికొత్త నమ్మకం అనుకోవచ్చు, లేకపోతే మరింత దృఢమైనటువంటి నిర్ణయాలు సుప్రీంకోర్టులు తీసుకుంటున్నాయని కూడా ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఈ నిర్ణయం ద్వారా. పోతే కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే మరిన్ని విషయాలు కాళేశ్వరం ప్రాజెక్టుకి వెళ్లే ముందు నేను రాజన్యూస్ ద్వారా అంటే మన సంస్థ ద్వారా ఒక అప్పీల్ చేయదలుచుకున్నా, ఎవరైనా ఇటువంటి బాధితులు ఈ రకమైనటువంటి వసూళ్ల బాధితులు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదించండి, మీకు సంబంధించినటువంటి విషయాలన్నీ ప్రజాబాహుళ్యంలో ఉంచుతాం మేము. తప్పకుండా ప్రతి ఒక్కరు ఎవరైనా అండ్ ఖచ్చితంగా రావాలి కూడా. అంటే మీరందరూ వస్తేనే ఇటువంటి ఏదైతే బెదిరింపులకు పాల్పడుతున్నారో వాళ్ళు మరోసారి ఇటువంటివి చేయకుండా జంకుతారనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. మరింత మంది బాధితులు కూడా ఫ్యూచర్ లో ఉండకుండా కూడా ఉంటుంది. కమింగ్ టు కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే కాగ్ నివేదిక సంబంధించి నిన్న అసెంబ్లీలో ప్రధానమైనటువంటి చర్చ జరిగింది, అనేక విషయాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఎలా చూడాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్ లో నేను ఒక విషయం మాత్రం ఖచ్చితంగా ప్రస్తావన చేయాలి. 17,653 కోట్లు బాహుబలి మోటార్లకి ఖర్చు పెట్టారు. కానీ అదే బాహుబలి మోటార్లకి 5,580 కోట్ల తక్కువకి BHEL ఇస్తానని చెప్పింది. BHEL ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన BHEL 5,600 సుమారుగా ఇది తక్కువకి ఇస్తానంటే కాదు అని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాళేశ్వరం అడుగడుగున కాళేశ్వరం విషయంలో మొదటి నుంచి కాగు వ్యతిరేకంగా ఉంది. కాగు ఒక వ్యతిరేక రిపోర్ట్లు ఇస్తూ ఉంది. కాస్ట్ బెనిఫిట్ రేషియో దగ్గర నుంచి DPR దగ్గర నుంచి ప్రతి అంశాన్ని అదే సందర్భంలో ప్రశ్నిస్తూ ఉంది. రెండోది కాగ్ నివేదిక ఖచ్చితంగా గతంలో వచ్చినటువంటి కాగ్ నివేదికలు కానీ ఈసారి వచ్చినటువంటి కాగ్ నివేదిక కానీ గత పాలనలో జరిగినటువంటి విషయాల్ని ఖచ్చితంగా ఎండగడుతూ వస్తుంది. కాళేశ్వరాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్న దగ్గర నుంచి మెయింటెనెన్స్ వరకు ప్రతి విషయంలోనూ ఉన్నటువంటి అనుమానాల్ని వ్యక్తం చేస్తూ ఉంది. దాన్ని కొంచెం సమగ్రంగా కాగ్ అనే సంస్థ, రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టుని దాన్ని ప్రాతిపదికగా తీసుకొని కొంచెం ఫర్మ్గా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఒక విషయం అరవింద్ గారు, ఏదైనా ప్రాజెక్టుకి సంబంధించి 5% 10% పెరిగితే సరేలే ఖర్చులు పెరిగాయని అనుకోవచ్చు. 122% పెరిగి 122% ఎస్కలేషన్. ఆ ఎస్కలేషన్ తో పాటు అసలు ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఉంది. ఎస్కలేషన్ తో పాటు మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా భారీగా పెంచారు. అంటే ఒకటి ప్రాజెక్టు, ఆ బ్యారేజీలు లేదా కాలువలు వాటికి సంబంధించినటువంటి నిర్మాణ వ్యయాన్ని పెంచి, నిర్మాణ వ్యయాన్ని మీరు అన్నట్టుగా 122% పెంచి, మరోపక్క వాటి నిర్వహణ కూడా డబ్బులిచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రాజెక్టుని ఒక కంపెనీ కడితే ఆ కంపెనీ కొంతకాలం మెయింటైన్ చేయాలి, తర్వాత ఇరిగేషన్ శాఖకు అప్పగించాలి అనేది ఒక ప్రాథమిక ఇరిగేషన్ సూత్రం. కానీ అట్లా జరగకుండా వాళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా చెల్లించారని కాగు తప్పు పట్టింది. దీన్ని అసలు మాత్రం ఖచ్చితంగా భారతదేశ చరిత్రలో ఇటువంటి మెయింటెనెన్స్ ఛార్జీలు పే చేయటం, పైగా అంటే ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత ప్రాజెక్ట్ కూలిపోవటం,
కూలిపోవటం ఇన్ ద సెన్స్ కుంగిపోవటం అంటే కూలిపోయే దిశలో ఉందనే అనుమానాలు వ్యక్తం రేపటి వరదలు వస్తే అది కూడా అవుతుందేమో అనే అనుమానాలు కూడా దిశలో ఉన్నాయి ఉంది, కాలిపోతున్న దశలో ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో కూలిపోవటం అనే పదం వాడటం జరిగింది. నేను కూలిపోతుంది లేదా కుంగిపోతుంది లేదా నెర్రలు పాయటంది. నేను గతంలో మనం డిబేట్ల సందర్భంగా నెర్రలు బాసింది అనుకున్నాం. నెర్రలు అంటే చిన్న ఇది, కానీ మొన్న రేవంత్ రెడ్డి అండ్ మిగతా ఇప్పుడు మన విజువల్స్ లో చూస్తున్నట్టుగా చాలా పెద్ద పెద్ద ఇట్లా అంటే కందకాల లాగా కనిపిస్తుంది, భారీగా పగిలిపోయినటువంటి పరిస్థితి. దాన్ని తేలిగ్గా తీసుకునేటటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రతి పౌరుడి ప్రతి రూపాయి అది ఎవరి జోబుల్లో సొంత జోబుల్లోంచి తీసి ఖర్చు పెట్టుకుంటే ఎవరు ఏం అభ్యంతరం వ్యక్తం చేయరు. ఈ తెలంగాణ సమాజపు డబ్బులు కాబట్టి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. ఎవరి జోబుల్లోకైనా వెళ్ళాయా వాస్తవంగా చూస్తే మనకు అర్థమవుతుంది అది ఎంత స్థాయిలో ఏ స్థాయిలో పగుళ్ళు ఉన్నాయి అనేది. ఏదో అసలు ఒక 500-600 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్ట్ అన్న విధంగా కనిపిస్తోంది. అసలు మొన్న కట్టారంటే ఆ ప్రాజెక్ట్ కొత్త వాళ్ళకి చూపిస్తే నమ్మేటువంటి పరిస్థితి లేదు. 100 సంవత్సరాల క్రితం కట్టిన ప్రాజెక్టులు కూడా బాగున్నాయి. 160 సంవత్సరాల క్రితం కట్టిన ప్రకాశం బ్యారేజ్ బాగుంది. అప్పట్లో జోబులు నింపుకునేవి లేవు. 160 సంవత్సరాల క్రితం కట్టిన సర్ ఆర్డర్ కాటన్ కట్టిన ధవళేశ్వరం ప్రాజెక్టు బాగుంది. ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీశైలం, బహుళార్థక సాధక ప్రాజెక్టుగా ఉన్నటువంటి నాగార్జున సాగర్, ఇవన్నీ బాగుంటే కేవలం అంటే దశాబ్దం కూడా కాలేదు, 5-6 సంవత్సరాల క్రితం కట్టినటువంటి నిట్ట నిలువుగా పగుళ్ళు కనిపిస్తుంటే దాన్ని గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాన్ని గత పాలకులు దాన్ని సమర్థించుకుంటుంటే ఇంకేం సమర్థించుకోవడం. కనీసం ప్రతిపక్షాలు వెళ్తే సందర్శన కూడా అలౌ చేయనటువంటి ఒక ప్రతిపక్షాలే కాదు, సాక్షాత్ ప్రజాప్రతినిధుల్ని, మీడియాని, స్థానికులను కూడా దాన్ని ఏదో ఒక వార్ జోన్ లాగా క్రియేట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ తాము కూడా వెళ్తామని చెప్పి వాళ్ళు కూడా బయలుదేరారు. ఈరోజు రేపు శాసనసభ అయిపోయిన తర్వాత ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వంగా అలా కాకుండా మీరు స్వయంగా రండి, అసలు మీకు సపరేట్ బస్సు పెడతామని కూడా ఆహ్వానించింది. కేసీఆర్ కోసం హెలికాప్టర్ కూడా ఏర్పాటు చేశారు. ఆయన అంటే కాలు బాగాలేదు కాబట్టి ఆయన కోసం గౌరవంగా హెలికాప్టర్ ఏర్పాటు చేస్తామని బేగంపేట ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ కూడా ఉంచామని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో చెప్పారు. కానీ రాజకీయ అంశాలు వీటిని పక్కన పెడితే ప్రాజెక్టుల విషయంలో, ఎలక్ట్రల్ వార్డ్స్ లాంటి విషయాల్లో ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. బహుళార్థ సాధక ప్రాజెక్టులు అని చెప్పారు కాబట్టి కొన్ని తరాల పాటు ఈ ప్రాజెక్టు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఏదో పథకాల్లో అరాకొరా తిన్నారంటే అది వేరే విషయం. ఇటువంటి ప్రాజెక్టుల విషయంలో నాణ్యత చూసుకోవాలి, తెలంగాణకి జీవనాడిగా చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ని మొన్న సాక్షాత్తు కేసీఆర్ దాన్ని బొందలగడ్డ అని వ్యాఖ్యానించడం కూడా ఖచ్చితంగా అది అభ్యంతరకరమే. దాని మీద ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో కాస్త ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యేటువంటి అవకాశం ఉంది. ఆయనే ఎలివేట్ చేశాడు, ఆయన పార్టీ ఎలివేట్ చేశారు. కాళేశ్వరం తెలంగాణకి జీవనాడి అన్నారు. తెలంగాణని మొత్తాన్ని అంటే లక్షల ఎకరాలు, కోట్ల ఎకరాలు సాగులోకి తెస్తామని చెప్పారు. 18 లక్షల ఎకరాలు సాగులోకి తెస్తామని ముందు చెప్పారు. తర్వాతకి అది పెరుగుతా పోయింది. కానీ ఎక్కడ ఆ రకమైనటువంటి ఇనిషియేషన్ కనిపించట్లేదు. ఒక ఆయకట్టుని స్థిరీకరించారా అంటే ప్రాజెక్ట్కి 2 రకాలు ఉంటాయి. ఒకటి క్రియేషన్ ఆఫ్ న్యూ ఆయకట్ అండ్ స్టెబిలైజేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ ఆయకట్. అంటే ప్రస్తుతం అన్నటువంటి ఆయకట్టుని స్థిరీకరించడం అంటే వర్షాధారంగానో లేదా చిన్న చెరువుల ఆధారంగానో లేదా చిన్న ప్రాజెక్టుల ఆధారంగా ఉన్నటువంటి ప్రాజెక్టుని భారీ ప్రాజెక్టు తోటి ఇంటిగ్రేట్ చేయడం ద్వారా ఆ ఆయకట్టు స్థిరీకరించబడుతుంది. ఇది సహజంగా ఉన్నటువంటి ఇరిగేషన్లో ప్రాక్టీస్. ఆయకట్టు స్థిరీకరణ ఒకటి, లేదా న్యూ ఆయకట్ క్రియేషన్ అంటే కొత్తగా కొత్త భూమికి సాగులో లేని కొత్త భూమికి నీళ్ళు ఇచ్చారా, లేదా ప్రస్తుతం స్థిరీకరణ చేశారా? ఈ రెండింటినీ ఎక్కడ కనిపించట్లా. మొత్తం కలిపి 94,000 ఎకరాలకే ఇచ్చామని ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. కేసీఆర్ గారు మరి 1,00,00,000 ఎకరాలకు ఇచ్చాను అని చెప్తున్నారు కదా. చూడాలి ఆయన చిన్న 1,00,00,000 ఎకరాలు ఎక్కడుందో అది మళ్ళీ ఆయన అధికారంలో దిగిపోగానే అది వెనక్కి వెళ్ళిపోయిందేమో కూడా చూడాలి. ఇది చూడాలంటే కాంగ్రెస్ పార్టీ చాలా ఫర్మ్ గా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇందాక మీరు ఒక విషయాన్ని ప్రస్తావించారు, వారికి కాలు బాగాలేదు కాబట్టి హెలికాప్టర్ని ఏర్పాటు చేశారని చెప్పారు.
ఏమో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే కేసీఆర్ గారికి కాలు బాగలేదు కాబట్టి ఆయన కొంత సర్జరీ అయింది కాబట్టి అసెంబ్లీలోకి వెళ్ళలేకపోతున్నారు ఎక్కువగా ఇటీవల కాలంలో ఆయనకు అసెంబ్లీలోకి హాజరు కాలేకపోతున్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండేటువంటి ఒక వ్యక్తి చెప్పాల్సినటువంటి కారణాలు ఇవ్వని నాకు అనిపిస్తోంది. ఇక్కడ ఇంకో విషయం, చలో నల్గొండకి వెళ్ళలేనటువంటి ఒక కేసీఆర్ గారు ఇక్కడికి అసెంబ్లీలోకి రాలేకపోతున్నారు. 4 రోజుల క్రితం మనం మాట్లాడుకున్నాం కేసీఆర్ శాసనసభకు హాజరు కాకపోవటం అనే పాయింట్ మీద ఒక 4 రోజుల క్రితం విషయం మాట్లాడుకున్నాం. కేసీఆర్ రాకపోవటం కొత్త కాదు, రెగ్యులర్గా వస్తే కొత్త కానీ రాకపోతే కొత్త ఏంటి. ఆయనకి సహజంగా మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే జనరల్గా శాసనసభకి అంటే ప్రభుత్వ కార్యక్రమాలకి దూరంగా ఉండటం. ప్రతి ముఖ్యమంత్రి ఏప్రిల్ 14వ తారీఖు అంబేద్కర్కి విగ్రహంకి దండ వేయటం అనేది సహజంగా ఉండే ప్రాక్టీస్. ప్రతి ముఖ్యమంత్రి లేదా ప్రతి పార్టీ అధ్యక్షుడు పార్టీ కార్యాలయంలో జెండా ఎగరవేయటం అనేది సహజంగా ఉండే ప్రాక్టీస్. మరి ఇవేవి ఆయన చేయగా మనమైతే చూడలా, ఇన్నేళ్ల జర్నలిజంలో నేనైతే చూడలా. ఏప్రిల్ 14వ తారీఖు ముఖ్యమంత్రులు వేస్తారు ఎందుకు అంటే రాజ్యాంగ స్ఫూర్తి అంటే రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్. అదే సందర్భంలో దేశంలో మెజారిటీ ప్రజల భావాలకి అభిప్రాయాలకి ప్రతీకగా ఉండేటటువంటి అంబేద్కర్, మెజారిటీ ప్రజలు తమ వాడిగా ఓన్ చేసుకున్నటువంటి అంబేద్కర్ని గౌరవించడం కానీ అంబేద్కర్ విగ్రహానికి కేసీఆర్ పూలమాల వేయగా నేనైతే ఇవాళ వరకు చూడలేదు. రెండో పక్కన అంటే అక్టోబర్ 2వ తారీఖు కూడా ఎక్కడ పెద్దగా ఆయన కనిపించలేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆగస్టు 15, జనవరి 26 పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగరేస్తారు. ఇది నాయన్ నరసింహారెడ్డి గారు పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండగా ఆయన నిర్వహించేవాడు ఆ కార్యక్రమం. తర్వాత ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ చేస్తున్నారు. కానీ ఆ పార్టీకి ఒక అధ్యక్షుడు ఉన్నారు, ఆ పార్టీ అధ్యక్షుడు జెండా ఎగరేయటం సహజమైనటువంటి సాంప్రదాయం. కానీ అది జరగదు. రెండోది మన 4 రోజుల క్రితమే మాట్లాడుకున్నట్లుగా శాసనసభలో ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం చెప్పటం ముఖ్యమంత్రి లేదా పార్లమెంట్లో అయితే ప్రధాని చేస్తారు. 2 సభల్లోనూ వాళ్లే చేస్తారు. ఎందుకు అంటే గవర్నర్ ప్రసంగం లేదా రాష్ట్రపతి ప్రసంగం అనేది ప్రభుత్వ పాలసీ ప్రకటన, ప్రభుత్వ విధాన ప్రకటన. ప్రభుత్వ విధానాన్ని మంత్రివర్గం ఆమోదించి ఆ ప్రసంగంలో అక్షరం పొల్లు పోకుండా వాళ్ళు రాసిచ్చిన దాన్ని చదవటం మాత్రమే గవర్నరు రాష్ట్రపతి బాధ్యత. అటువంటి రాష్ట్రపతి ప్రసంగం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి ఖచ్చితంగా ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి మాత్రమే సమాధానం చెప్పడం సాంప్రదాయం. కానీ గత శాసనసభలో ముఖ్యమంత్రి బదులు అప్పటి ఐటీ మంత్రి సమాధానం చేశారు. అండర్ ట్రైన్ ది చీఫ్ మినిస్టర్ ఇన్స్టెడ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండర్ ట్రైన్ ది చీఫ్ మినిస్టర్ ఆన్సర్డ్ దట్. సరికొత్త పోకడలేమో మరి అది ఖచ్చితంగా అభ్యంతరకరం. ఇటువంటివి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఖచ్చితంగా దెబ్బకొట్టేటటువంటివే. కేసీఆర్ అటువంటి వాటికే వెళ్ళని కేసీఆర్ ఈ రోజు శాసనసభకు వచ్చి ఎమ్మెల్యేగా కూర్చుని అరవింద్ గారు ఒక విషయం, భవిష్యత్తు తరాలకు తాను స్ఫూర్తి అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి కేసీఆర్. అటువంటి కేసీఆర్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి వెళ్ళనటువంటి పరిస్థితి. అదే చెలో నల్గొండకు మాత్రం హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి అక్కడ ఉపన్యాసాలు దంచికొట్టి. మీరు ఒక విషయం గమనించాలి, ఆయన ప్రధాన ప్రతిపక్ష నేత అనే దాన్ని ఆయన పార్టీ కానీ ఆయన కానీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన తెలంగాణ రాష్ట్రంలో కేవలం ముఖ్యమంత్రిగా తాను మాత్రమే ఉంటాను లేదా తన మనిషి తనయుడో లేదా ఉంటారు అని ఆయన అనుకున్నారు. ఇప్పుడు వేరే పార్టీ అధికారంలోకి రావడం దీన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నట్టుగా ఉంది. అంటే జనరల్గా పొలిటికల్ కంక్లూజన్స్ ఇవ్వను, వారి హుందాతనం పెరిగేదేమో. నేను ఎక్కడ పొలిటికల్ కంక్లూజన్స్ ఇవ్వను. కానీ ఇన్ని రోజుల చూస్తే గత సుమారుగా 70 రోజులుగా కేసీఆర్ వ్యవహారాన్ని, కేసీఆర్ పార్టీ సభ్యుల వ్యవహారాన్ని చూస్తుంటే అధికారంలో లేము అనే విషయాన్ని జీర్ణించుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నట్లేరు. అధికారంలో లేము అనే భావం కూడా వాళ్ళ మనసులో రానివ్వట్లేదు. ఆ సీటు మాది, మా కోసమే ఉంది, మేము మాత్రమే ఉండాలి, మా నాయకుడు మాత్రమే ఉండాలన్న ఫీలింగ్ మొత్తం తెలంగాణ రాష్ట్ర సమితి అలియాస్ భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో బాగా గట్టిగా కనిపిస్తోంది. ఇక్కడ ఇంకొక విషయం కూడా ప్రస్తావన చేయాలి. జీహెచ్ఎంసీలో భారీ స్థాయిలో కాంగ్రెస్లో చేరికలు ఈ 2-3 రోజుల్లో జరగబోతున్నాయి. ఇప్పటికే
డిప్యూటీ మేయర్ చేరికకి సిద్ధమయ్యారు, మాజీ మేయర్ చేరికకి సిద్ధమయ్యారు. పట్నం మహేందర్ రెడ్డి సతీమణి సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇవాళ రేపట్లో చేరబోతున్నారు. కాబట్టి నేను గతంలో చెప్పినట్లుగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయ్యే క్రమంలో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా మిగిలింది అన్నాను. ఇప్పుడు ఆ గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్ర సమితిగా ఉంటుందా, ఈ చేరికలతోటి ఏ రకమైనటువంటి దిశగా వెళ్తుంది అనేది చూడాలి. ఇప్పటికే ఈ చేరికలన్నింటినీ బాబా ఫసీయుద్దీన్ ఎవరైతే మాజీ మేయర్ ఉన్నారో ఆయన బాగా కోఆర్డినేట్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే చేరికల కోసం ఎవరు వెళ్ళినా పక్కన ఆయన ఉంటున్నారు, మాజీ మేయర్ రామ్మోహన్ ఉంటున్నారు. కాబట్టి వీటన్నిటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిని ఒకసారి చూడాలి. ఏంటి రేపటి పార్లమెంట్ ఎలక్షన్స్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరగబోతున్నాయి, లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ జరగబోతున్నాయి? ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఎందుకంటే కాంగ్రెస్. బీఆర్ఎస్ లో ఉన్నటువంటి చాలా మంది నేతలందరూ కూడా కాంగ్రెస్ కు వలస వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒకటి మీరు గమనించాలి, ఆయన నల్గొండ సభకు వెళ్ళిన సందర్భంగా నల్గొండలో ప్రధానమైనటువంటి ఇరిగేషన్ సమస్యని స్ట్రెస్ ఇవ్వకుండా తన పార్టీ కార్యకర్తలకి మళ్ళీ మనం అధికారంలోకి వస్తాము అన్న భరోసా ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇది క్లియర్, ఎక్కడా దాపరికం లేదు, చాలా క్లియర్ గా చెప్పారు, ఓపెన్ గానే చెప్పారు. మళ్ళీ మనం ఫోర్స్గా వస్తున్నామని చెప్పారు. Yes. బట్ ఆ రకమైనటువంటి ఫోర్స్ ఆ పార్టీలో అయితే ప్రస్తుతం కనిపించట్లేదు. ఎంతసేపటికి కాంగ్రెస్ నీరకాటంలో పెట్టడం ద్వారా రాజకీయ లబ్ధి పొందటం, తమ ఎగ్జిస్టెన్స్ చూపించుకోవటం తప్ప పూర్తి స్థాయిలో కార్యకర్తలకి భరోసా ఇచ్చే పరిస్థితి అయితే అటువంటి కార్యక్రమాలు కూడా జరగట్లేదు. గత పాలనలో ఎవరెవరినైతే ఇబ్బంది పెట్టారో, ఎవరెవరినైతే కేసులు పెట్టించారో, ఎవరెవరినైతే రకరకాల వేధింపులకు గురి చేశారో వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు. అదే సందర్భంలో వాళ్ళందరి శాపం కూడా తగిలిందేమో అని అనిపిస్తుంది బీఆర్ఎస్కి. రైట్. ఎస్. ఇకపోతే జాతీయ విషయాలను చూసుకున్నట్లయితే ఏదైతే రైతులకు సంబంధించి ఢిల్లీలో ఒక ఉద్యమానికి దీక్షకు వాళ్ళు పూనుకుంటున్నారో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది. ఏ విధంగా చూడాలంటే భారత్ బంద్కు పిలుపునిచ్చారు, అనేక సంఘాలు కూడా దానికి మద్దతు ఇస్తున్నాయి. రైతు ఆందోళన అంటే ఆపాలి, దాన్ని ఎట్లు పరిస్థితిలో జరగకుండా చూడాలి అనేటటువంటి బలమైనటువంటి ప్రయత్నం అయితే బీజేపీ చేస్తోంది. కాకపోతే ఒకటి ఏంటంటే, గతంలో రైతు ఆందోళనని బాగా ఎగతాళిగా చేసి మాట్లాడినటువంటి బీజేపీ ఈసారి తప్పు చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే, గత ఆందోళనని పూర్తిగా ఆందోళన కాలంలో ప్రతి దశలోనూ రైతులు మెర్సిడెస్ బెంజ్లు వాడుతున్నారు, ఐఫోన్లు వాడుతున్నారు, లేదా రైతులు వాషింగ్ మెషిన్లు వాడుతున్నారు. ఈ దీనికి అంతటికి దేశాన్ని విచ్ఛిన్నకరం చేసేటటువంటి కుట్ర ఉంది, దేశాన్ని దళారుల ఆందోళనగా చూపించడంతో పాటు దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం ఎక్స్టర్నల్ ఫోర్సెస్, అంటే పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తున్నాయి, చైనా నుంచి డబ్బులు వస్తున్నాయి అని ఇట్లాంటి వ్యాఖ్యానాలు బీజేపీ నాయకులు బహిరంగంగా చేశారు. సోషల్ మీడియా వేదికగా సోషల్ మీడియా వింగ్ బాగా చేసింది. బహిరంగంగానే బీజేపీ నాయకులు పలువురు వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి, కొంతమంది నాయకులు ఇంకా ముందడిగేసి లోక్సభలో రాజ్యసభలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈసారి బీజేపీ కొంచెం ఆచితూచి వ్యవహరిస్తుంది అనుకోవాలి. ఎందుకంటే గతంలో అంత వేగంగా అంత తీవ్రంగా ప్రతిఘటించి వాళ్ళని ఎగతాళి చేసి వాళ్ళని ప్రతి అడుగున అంటే వాళ్ళని ఒక సర్కాస్టిక్గా ఒక సర్కిల్లో పెట్టేసి ఎగతాళికి కేంద్రంగా వాళ్ళ ఆందోళనని చూపించినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అదే సందర్భంలో వాళ్ళు అంత చేస్తే బీజేపీ కేడరు, బీజేపీ నాయకులు అట్లా ఎస్టాబ్లిష్ చేస్తే మోడీ వచ్చి క్షమాపణ దాంతో కొంచెం వాళ్ళు బీజేపీ ఈసారి స్పీడ్ తగ్గించింది అనిపిస్తుంది. వాళ్ళ పార్టీ డిఫెన్స్ లేక వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా గమనించాను. అంటే బీజేపీ అంత ఫోర్స్గా అయితే వెళ్ళట్లేదు, కానీ ఈ కార్యక్రమం జరగకుండా నిరోధించాలన్న ఫోర్స్ని అయితే వాడుతుంది. అన్ని రకాల ఫోర్సెస్ వాడుతుంది. ఒక పక్క టియర్ గ్యాస్ వదులుతోంది. టియర్ గ్యాస్ వదిలితే ఆ టియర్ గ్యాస్ని ఎదుర్కోవడానికి వీళ్ళు కౌంటర్గా అంటే పతంగుల టెక్నిక్ తోటి ఇంకోటి అంటే డ్రోన్స్ ద్వారా టియర్ గ్యాస్ వదులుతుంటే వాటిని అడ్డుకోవడానికి కైట్స్ ఎగరేస్తున్నారు. తద్వారా డ్రోన్ యొక్క వాళ్ళకి కైట్స్ కనుక మూమెంట్ ఉంటే డ్రోన్ యొక్క ఫ్రీ మూమెంట్ ఉండదు. డ్రోన్ ఫ్రీ మూమెంట్ ఉండాలంటే స్పేస్ అంతా ఖాళీగా ఉండాలి. ఏ చిన్న అబ్స్ట్రక్షన్ వచ్చినా డ్రోన్ ఎగరకుండా ఉంటుంది, లేదా కొలాప్స్ పడిపోతుంది. ఈ రెండు జరగకుండా వాళ్ళు డ్రోన్ల ద్వారా టియర్ గ్యాస్ వదులుతుంటే వీళ్ళు
కైట్స్ Kites తోటి ని డ్రోన్ల అంటే రాకనే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి వీటిలో ఖచ్చితంగా రాజకీయమైనటువంటి చర్చ అయితే ఉంది. దీనికి ఒక సొల్యూషన్ ఎప్పుడు వస్తుంది అంటే కేవలం అంటే మళ్ళీ మోడీ ఇన్వాల్వ్ అయితే లేదంటే మోడీ ప్రసంగిస్తే అవుతుందేమో. కానీ ఒకటి మాత్రం ఏంటంటే ఇది ఎలక్షన్ ఇయర్ దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ఇండియా కూటమి ప్రయత్నించేటటువంటి పరిస్థితి. ఆల్రెడీ మల్లికార్జున ఖర్గే స్వయంగా ప్రకటించారు. మల్లికార్జున ఖర్గే ప్రకటన తర్వాత కొంచెం ఆందోళనకారులకి కొంచెం ఊపొచ్చిందనే భావించాలి. అన్ని రకాలుగా అన్ని విధాలుగా సహకరిస్తాం రైతులకంటూ ఎట్టి పరిస్థితుల్లో ఆదుకుంటాం రైతులని కూడా చెప్పారు మల్లికార్జున ఖర్గే. అంటే దీని వెనక ప్రతిపక్షాలు వీటిని వండి నడిపిస్తున్నాయనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. దాన్ని ఎలా చూడాలి? ప్రతిపక్షాలు ఉండి నడుపుతున్నాయన్న విమర్శను కూడా గట్టిగా చేయట్లేదు బీజేపీ అంటా నేను ఈసారి. ఎందుకు అంటే గతంలో ఎంత వేగంగా ఎంత ఫాస్ట్గా ప్రతి అడుగుని రైతుల యొక్క ప్రతి మూమెంట్ని స్కాన్ చేసి దాని గురించి మాట్లాడటం, దాని గురించి వెకిలిగా మాట్లాడటం, దాని గురించి అదే చెప్తున్నా. ఇటువంటి పరిస్థితి ఇటువంటి అన్ని చేసినటువంటి బీజేపీ మోడీ వచ్చి క్షమాపణ చెప్పేసరికి డిఫెన్స్లో పడింది. ఈరోజు మళ్ళీ అంత వేగంగా వెళ్ళడానికి అంత స్పీడ్గా వెళ్ళడానికి మోడీ చేసినటువంటి ప్రకటన అడ్డం పడుతుందేమో అనిపిస్తోంది. ఫైనల్గా అంటే టైం అయిపోతుంది, ఒక విషయాన్ని ప్రస్తావించి కంక్లూడ్ చేసేద్దాం. ఏపీలో ఏదైతే ఓటర్ లిస్టుకు సంబంధించి స్వయంగా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలోనే కొన్ని తప్పులు దొరికాయి. వాళ్ళ పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె పేరును భారతమ్మ అయితే భారతి అని రాయడం కావచ్చు, అంటే అందులో మెన్షన్ చేయడం కావచ్చు. అంటే ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి తప్పులను ఏ విధంగా చూడాలి? ఇది ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో అంటే ఎలక్షన్ కమిషన్ మీరు గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఎలక్షన్ కమిషన్కి ఉండే స్టాఫ్ అంతా 100 లోపు ఉంటారు. భారతదేశం మొత్తం మీద ఎలక్షన్ కమిషన్కి ఉండే స్టాఫ్ 100 లోపు ఉంటారు. ఎలక్షన్ కార్యక్రమాలన్నింటినీ ఎలక్షనీరింగ్ కార్యక్రమాలన్నింటినీ ఎలక్షన్ కమిషన్ నిర్వహించేటువంటి ఎలక్షనీరింగ్ కార్యక్రమాలన్నింటినీ స్థానికంగా ఉన్న రెవెన్యూ సిబ్బంది, స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది నిర్వహిస్తారు. కాబట్టి ఇప్పుడు మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఎవరి అండర్లో ఉంటారు? ఖచ్చితంగా ప్రభుత్వం అండర్లో ఉంటారు. గతంలో దాన్ని పార్టీలు సీరియస్గా తీసుకునేవి కాదు. గత కొంతకాలంగా అధికార పార్టీలు మొత్తం ఓట్ల జాబితా చుట్టూనే రాజకీయం తిప్పుతున్నాయి. ఓట్ల జాబితాలో 2018లో ఎలక్షన్ తెలంగాణ ఎలక్షన్లో ఓట్ల చుట్టూ చాలా వివాదం జరిగింది. అప్పట్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్నటువంటి రజత్ కుమార్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆయన చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ పదవి అయిపోయి మళ్ళీ రెగ్యులర్ ఐఏఎస్గా ఇరిగేషన్ శాఖకు వచ్చే ముందు ఆయన మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విమర్శ, ఆయన ఎలక్టరల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో భారీగా భూములు కొన్నారని. ఇవన్నీ కూడా గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా సుమారుగా 10 సంవత్సరాలుగా ఓట్ల జాబితాని ఎన్నికల మంత్రాంగంగా రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఉండే అడ్వాంటేజ్ అది ఉంటుంది, సహజంగానే ఉండేటటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక విషయాలకు సంబంధించి చక్కటి ప్రస్తావన కావచ్చు, లేకపోతే చక్కటి వివరణ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.